పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు జిల్లా ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 11వ యానివర్సరీ ఆదివారం గుంటూరు జెడ్పీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. పెన్షనర్స్ కు ఉచిత వైద్యం అందించే విషయంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ నేటికి అతీగతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కె శ్రీనివాసరావు, సయ్యద్ గౌస్ రబ్బానీ, మురళి, ఎం నాగేశ్వరరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషను 11వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జిల్లా పరిషత్తులో మేము మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈ మీటింగ్కి మా రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల సభ్యులు, అలాగే రాష్ట్ర శాఖ బాధ్యులు, అసోసియేట్ అధ్యక్షులు ముత్యాలరావు గారు, వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథం గారు, ఇంకా ఇతరులు వచ్చారు. ముఖ్యంగా ఈరోజు గుంటూరు జిల్లాలో మాకు ముఖ్యమైన అతిథి ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషను రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మా ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన వెంకటేశ్వర గారు వచ్చారు. ఇవాళ వారు మా పెన్షనర్స్ గురించి వాళ్ళ సంఘం తరఫున, అలాగే మా సంఘం తరఫున కూడా ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాక జనరల్గా ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న ప్రధానమైన సమస్య ఈహెచ్ఎస్. ఈ ఈహెచ్ఎస్ అనేది ప్రభుత్వం ఒక కార్డు అయితే ఇచ్చింది, కానీ ఆ కార్డు ప్రస్తుతం దేనికి పనికి రావట్లేదు. చాలామంది 4 గీసుకోవడానికి అనే పరిస్థితిలో ఉన్నది ఈహెచ్ఎస్ కార్డు. ఏ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తప్ప ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈహెచ్ఎస్ కార్డు మీద వైద్యం చేయట్లేదు. మహా చేస్తే కన్ను అవి చేస్తున్నారు. అవి కూడా వెళ్తే నీకు ఈ గ్లాస్ వేస్తే ఇంకా 20,000 ఎక్కువ ఇవ్వాలి, ఈ పన్నుకి ఇంకా మేము మెరుగైన వైద్యం చేయాలంటే ఇంకో 10,000 ఎక్కువ చేయాలని కార్డు మీద కన్నా ఎక్కువ డబ్బులు తీసుకొని వైద్యం చేసే పరిస్థితి తప్ప కార్డు పనికిరాని పరిస్థితి. పోనీ మెడికల్ రీఎంబర్స్మెంట్ చూద్దామంటే మేము మెడికల్ రీఎంబర్స్మెంట్ పెట్టుకున్న తర్వాత సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. మేము ₹1,00,000 ఖర్చు అవుతే వాళ్ళు ఇచ్చే 20,000, 30,000కి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. పోనీ మాకు ఊరికినే చేస్తుంది గవర్నమెంటే, ఊరికినే చేయట్లేదు. మా జీతం నుంచి ప్రతి నెల మా పెన్షన్ నుంచి ₹300 వసూలు చేస్తుంది. ప్రతి నెల ₹300 వసూలు చేస్తే సంవత్సరానికి ₹3,600 మరి మా డబ్బులు వసూలు చేస్తూ మాకు వైద్యం చేయడానికి మరి ప్రభుత్వం నిరాకరిస్తుందంటే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు ఈ పెన్షనర్స్ మీద, ఉద్యోగస్తుల మీద ఎలాంటి నిర్లక్ష్యంగా. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ట్రెజరీ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లాకి ఫౌండర్ అధ్యక్షునిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా 2007 సంవత్సరంలో ట్రెజరీ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యి 2011లో గుంటూరులో స్టార్ట్ అయ్యి అలాగనే అన్ని జిల్లాలు కూడా వ్యాపించడం జరిగింది. రిటైర్ అయిన ట్రెజరీ ఎంప్లాయీస్ అంతా ఒక యూనిటీగా ఏర్పడి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏదైనా అవసరాలకి ఆదుకోవడానికి కూడా ఈ సంఘం ఏర్పడింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రిటైర్ అయ్యి ఏ ఆధారం లేకుండా ఉండారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ట్రైవా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన మిత్రులు చెప్పినట్టు రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయీ హెల్త్ కార్డు అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దానికి రాష్ట్రంలో ఉన్న 3,61,000 పెన్షన్ల దగ్గర నుంచి ఒక సంవత్సరానికి 81 కోట్లు రికవరీ చేస్తున్నారు. ఆ 81 కోట్లు మా పెన్షన్స్కి ఉపయోగించి మేము అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ దానికి కొంత డబ్బేసి కూడా వైద్యం చేయించాలని కూడా లేకుండా ఏదో 3 పళ్ళు కాళ్ళకి వైద్యాలకు మాత్రమే వైద్యం జరుగుతూ ఉంది. మేము 20వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ఈహెచ్ఎస్ కార్డు మీద అన్ని హాస్పిటల్స్లో అన్ని రోగాలకు వైద్యం చేయాలని, అలాగనే ఎప్పుడో ఈ పథకం మొదలుపెట్టినప్పుడు
మెడికల్ రీఎంబర్స్మెంట్ 2 లక్షలు ఉంటే దాన్ని 5 లక్షలు చేయాలని కూడా డిమాండ్ పెట్టడం జరిగింది. అలాగే ఏపీజేఏసీ శివారెడ్డి